తెలంగాణ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీపీసీసీ ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాయకుడికి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘన స్వాగతం పలికారు. నూతన పదవిని చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకొచ్చిన సందర్భంగా బేడ బుడగ జంగాల నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. బీజేహెచ్పీఎస్ జోగులాంబ గద్వాల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సిరిగిరి కృష్ణ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. అయితే నా పేరు కడమంచి సహాదేవుడు. నేను బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా మన 30 తారీఖు నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మనకు కవంపల్లి సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు గారి చేతుల మీదనే మనకు పదవి కూడా ఇవ్వడం జరిగింది. అది మల్లు రవి సార్ ఆశీస్సులతోటే జరిగింది. అది కూడా వాస్తవంగా ఈరోజు ఎందుకంటే మన జూన్ 2 తారీఖు నాడు మసిగండిలో ఈ యాత్ర బస్సు యాత్ర అనేది స్టార్ట్ అయింది. జ్ఞాన చైతన్య బస్సు యాత్ర అంటే ఇది మహనీయుల గురించి. ఎందుకు మహనీయులు అంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాసిన రాజ్యాంగాన్ని కనుమరుగైపోతుంది. రాజ్యాంగాన్ని కుల్లగొడుతున్నాయి కొన్ని పార్టీలు. ఏ పార్టీ పెడుతుందో ఏం చేస్తుందో మన అందరికి తెలుసు. ఎందుకంటే ఇది మల్లు రవి గారు ఒక ఆశీస్యంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక బస్సు యాత్రను అనేది స్థాపించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా చదువుకొని బాగా మనమందరం కూడా అభివృద్ధిలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఎలా కుల్లగొడుతున్నారు, రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి అవగాహన గురించి మన దగ్గరికి ఒక జ్ఞాన చైతన్య బస్సు యాత్ర అనేది మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం కనుమరుగవుతున్న ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే కనుమరుగవుతుందో, మన పిల్లల చదువులు ఏ విధంగా అయితే మనకు చేస్తున్నారో, అధికారంలో ఓటుని ఎలా విధంగా తెచ్చారో మహిళలు కూడా చెప్పాడు. మహిళలను కూడా బాగా చదివిపియాలి, మనం అందరం కూడా ఐక్యం కావాలంటూ ఈ ఒక బస్సు యాత్రని మళ్ళీ జూలై 2 తారీఖు వరకు కూడా ఈ బస్సు యాత్ర అనేది మన పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా తిరిగి దీన్ని మొత్తం ప్రతి ఊరా తిరిగి దీన్ని చైతన్యవంతం చేయాలని చెప్పి మల్లు రవి సార్ అనేది దీన్ని స్థాపించడం జరిగింది. దానికి ఈ ఎన్జిఓ కమిటీకి నన్ను ట్రెజరర్గా ఎంచుకోవడం జరిగింది. అలాగే ఈ కమిటీ మెంబర్లు అందరికీ కూడా ఈ ఒక బస్సు యాత్రలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిన్నటి వరకు రోజుల్లో కూడా జూపల్లి కృష్ణారావు కూడా దీన్ని ప్రారంభం చేసిండు. అచ్చంపేట ఎమ్మెల్యే గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు, అలాగే మనకేందంటే ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఇది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 3 ఎమ్మెల్యేలు వచ్చి ప్రారంభించారు. ఇప్పుడు లాస్ట్ మనకు జూలై 2 తారీఖు నాడు ఈ బస్సు యాత్ర అనేది ముగిస్తుంది. కాబట్టి ఈ ముగించడంతో మనం కొంతమంది మన చైతన్యవంతం కావాలని మన ప్రతి ఊరూరా తిరుగుతున్నాము. ఈరోజు అవిజా గ్రామంలో పట్టణంలో ఈ ఒక కార్యక్రమాన్ని నిర్మించాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం. అలాగే మా లీగల్ కమిటీ రాములు సార్ కూడా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మా సుధాకర్ సార్ కూడా ఈ కమిటీ బస్సు యాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఈ ఒక కమిటీలో ఉంటున్నాడు. మరి అలాగే పెద్దయ్య సార్ కానీ, రాములు కానీ, కళాకారులు కానీ అందరు కూడా ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్క ఊరోళ్ళు. ఎందుకంటే ఏ పార్టీకి ఈ సంబంధించింది కాదు, ప్రతి ఒక్క పార్టీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఓసీ కానీ, అందులో ఉమెన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే అందరినీ చదివిపించి చైతన్యవంతులు చేసి జ్ఞానవంతులు చేయాలనేదే మా మల్లు రవి సారి ఉద్దేశం. మల్లు రవి పట్టిన ఈ చైతన్య యాత్రకు అందరూ బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఈ చైతన్య యాత్రతో ఇప్పటికైనా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత అందరం మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారానికి మనం తీసుకురావాలని మన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ జై భీమ్, జై భీమ్, జై రాజ్యాంగాన్ని మనం కాపాడాలి.